అబ్రహాముకి చీకటి వచ్చింది, జాగ్రత్త తీసుకోవట్లా. ఏందయ్యా అంటే నిద్ర వచ్చిందయ్యా. నీకు కావాల్సింది ఇచ్చాగా, నువ్వేదో తెమ్మన్నావు, అవన్నీ తెచ్చున్నాయ్యా. పక్కన పెట్టాడు. అక్కడికి ఏమైపోయింది? 400 సంవత్సరాల భయంకరమైనటువంటి, ఇంకా లేదు. అబ్రహాముకి ఇంకా పిల్లలు పుట్టలేదే, అబ్రహాముకి ఇంకా సంతానం కలగలేదే, అబ్రహాము జీవితంలో ఇంకా ఎలాంటి మార్పు కలగలేదే. కానీ ఇటువంటి వారు చీకటిలోనే ఉండబోతున్నారు. అబ్రహాము ఒక సేవకుడిగా మనం గమనించాలి. పిలువబడినటువంటి పిలుపు దగ్గర సంపూర్ణత కొరకు నీవు జాగ్రత్తగా నిలబడలేకపోతే, నిబంధనగా నిలబడలేకపోతే, నిబంధన అనబడేటువంటిది నిత్య నిబంధనగా మార్చుకోవడానికి నీవు ప్రయత్నం చేయకపోతే, గాఢాంధకారపు రోజులు ఇవి. ఏదో చెప్పుకుంటున్నాం, భయపడుతున్నాం, కలవరపడుతున్నాం, అదైందంట, ఇదైందంట, అలాగే అన్నీ అవుతాయి. దేవుడు నేను ఏమంటున్నాడు తెలుసా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం 13వ వచనం మనం చూస్తే, దానియేలు అనబడేటువంటి ఆయన చెరపట్టబడినటువంటి వారిలో ఉన్నాడు, ప్రార్థనా పరుడు. ఆ దేశంలో ఉన్నటువంటి వారు ఏం చేశారంటే, వీడు ప్రార్థన చేయకుండా చేయాలి. దానియేలు అనబడుతున్న యవనస్తుడు జీవము కలిగిన దేవునితో మాట్లాడకుండా చేయాలి అని ప్రయత్నం చేస్తుంటే, ఈ దానియేలు అంటాడు, నేను ఒక నిబంధనలో ఉంటాను. ఆజ్ఞ వచ్చింది. 10 మంది అధికారులు వచ్చి చెప్పారు, ప్రతిరోజు పొద్దున్న ఇంటి చుట్టూ, ఎవడి ఇంటి చుట్టూ తిరుగుతా. అరే సౌండ్ ఏమైనా వినపడుతుందా? ఏం చేస్తున్నాడు ఈయన? 6:10 మనం చూస్తాము. వద్దు అంటే he been in the covenant of prayer to speak with the living God. జీవం కలిగినటువంటి దేవునితో మాట్లాడే విషయంలో ఒకవేళ ఈ రోజు నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను నా దేవునితో మాట్లాడకుండా చనిపోవడం నాకు ఇష్టం లేదు. ఈ రోజు నన్ను హింసపెడతారా, ఈ రోజు నన్ను శ్రమలో పోరాట వేస్తారా, పర్వాలేదు. నాకు దేవునితో మాట్లాడకుండా నా విషయం is covenant of prayer for 3 times on that moment. 30 రోజులు 90 ప్రార్థనలు, రోజు 3 సార్లు చేస్తే ఎన్ని రోజులు అవుతుంది? గవర్నమెంట్ అంటుంది, రాజులు అంటున్నారు, లేదు నువ్వు చేయడానికి వీలు లేదు. వీళ్ళు అంటున్నాడు, నేను ప్రార్థన చేస్తాను. 14వ వచనం 6:14లో, రాజు వ్యాధుల పడి మనస్సులో దృఢం చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు కూడా దానియేలుని కాపాడాలని ఒక మనిషిగా ప్రయత్నం చేశాడు. బట్ ఇట్ ఈస్ బీయింగ్ ఫెయిల్డ్. అరే చప్పట్లు పెట్టి దేవుని నామాన్ని మహిమపడతాను. These are the people in the covenant of prayer every day. అనుదినము సేవించుతున్నటువంటి దేవుడు ప్రతిరోజు ఎవరితో మాట్లాడుతున్నాడంటే, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, కలుగును కాదాన్ని పడగలిగినటువంటి దేవునితో ప్రతిరోజు మాట్లాడుతుంటే ఈయన తీసుకుని వెళ్ళంటున్నాడు. రాజే సాక్షి చెప్తున్నాడు, నువ్వు అనుదినము సేవిస్తున్నావే, ఆయన కాపాడుతాడు. ఈయన అనుకుంటున్నాడు, నేను అనుదినము సేవించుచున్న నా దేవుడు, ఐ బీన్ ఇన్ ద కోవెనెంట్ ఆఫ్ ప్రేయర్ విత్ మై గాడ్. ప్రార్థనలో నాకు నిబంధన ఉంది. దేవుడితో మాట్లాడుతూ ఉంటే నా దేవుడు నా పరిస్థితిని మార్చగలడు, నా దేవుడు నా కొరకు వ్యాఖ్య మాడగలడు, నా దేవుడు నా పక్షంగా ప్రతి the kings will be coming after you. నువ్వు ప్రార్థన చేస్తే నీ కొరకు నియమించబడిన రాజులు నీ వైపు తిప్పబడబోతున్నారు. హల్లెలూయా. నమ్మిన వారు చెప్పాలి గట్టిగా. నువ్వు ప్రార్థన పరుడు అయితే, యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థించే వ్యక్తివైతే, నశించిపోతున్న ఆత్మల కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తివైతే, నీవు కన్నీరు కారుస్తూ సాక్రిఫైస్గా బ్రతుకుతున్నటువంటి వ్యక్తివైతే, the kings will think after you. తెలంగాణ నుంచి అంటున్నాడు 20వ వచనం, నిద్రపోయేవాడు చెప్పండి, నిద్ర వచ్చేవాడు చెప్పండి, జీవము కలిగిన దేవుని నిశ్చయముగా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ready to save you at any cost. Hallelujah. We will be with you. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన నిన్ను
Amen. You are called to pray for the authorities. Hallelujah. ఇక్కడ కూర్చున్నటువంటి నీవు ఈ భారతదేశంలో ఉన్న అధికారుల కొరకు, వారి జీవం కొరకు, భౌతిక జీవం కాదు, భౌతిక జీవం కాదు. దేవుడు నిన్ను పిలుస్తున్నది తెలుసా? They need eternal life. You are the responsible person. వారికి నిన్ను దేవుడు ప్రతినిధిగా పెడుతూ ఉన్నాడు. Amen. Into the eternal life. నిత్య జీవము కొరకైన పిలుపు. Hallelujah. అది చెప్తా ఉన్నాం. అసాధారణమైనది. ఏం చేయాలి నేను? ఎందుకు ఆలస్యం అవుతుంది? అన్నీ చేస్తున్నా. 19వ వచనం. But God is given. నీకు ఒక గైడ్ లైన్ ఇస్తాడు, దాని ప్రకారం పట్టుకుంటావా లేదా చూస్తాడంతే. ఏమంటున్నాడంటే నిత్య నిబంధన కాదు, అవతల ఇంకొక సంతానముగా రాబోతున్న యేసు ద్వారా. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. నీతో కాదు. దేవుడు కనపడాలని అంటున్నాడు. ఇందుకోసమే కదా మీరు వచ్చారు. దేవుడు చెప్పాడా నేను భోజనం చేయడానికి వచ్చాను.